హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్స్ జోన్ తెలుగు. ఇదే ఫ్రెండ్స్ మన ఛానల్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మేము ఏదైతే వీడియోస్ పెడుతున్నామో అది మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో ఎఫ్ఎన్ఓ సంబంధించి ఒక ఆప్షన్ సిరీస్ అయితే చేసాం. అది కూడా వాచ్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మన ఛానల్లో మనం డిస్కస్ చేసుకోపోయేది ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ స్ట్రాటజీస్. ఈ సిరీస్లో ఫస్ట్ స్ట్రాటజీ మీరు తీసుకున్నది ఏంటంటే షార్ట్ స్ట్రాటజీ. సో మీరు చాలా చోట్ల ఈ స్ట్రాటజీ గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. సో మనం ఏంటంటే వాళ్ళు ఏదైతే డిస్కస్ చేయలేని పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది చూసారా, దాన్ని మీకు కంప్లీట్లీ కూడా మీకు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. మీకు షార్ట్ స్ట్రాటజీ అంటే పక్కాగా క్లారిటీ అయితే వస్తుంది. వాట్ ఈ షార్ట్ స్ట్రాటజీ అంటే మీకు ఎవరికైనా ఒక సింపుల్ వేలో మీరు ఆన్సర్ని డిఫైన్ చేయొచ్చు విత్ పర్ఫెక్ట్ క్యాల్కులేషన్స్, బ్రేక్ ఈవెన్స్ అన్నీ కూడా. సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కంటెంట్లోకి వెళ్దాం. షార్ట్ స్ట్రాటజీ వచ్చి ఫ్రెండ్స్ హై ప్రాబబిలిటీ అండ్ లో రివార్డ్ స్ట్రాటజీ. ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ వచ్చేసి 80% ఉంటుంది. లూజింగ్ వస్తే మీకు 20 టైమ్స్ మీరు లూజ్ అవుతారు. సో 20% కదా లూజ్ అయ్యేది, 80% మనం విన్ అవుతున్నాం కదా, ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా లాస్ కన్నా మీకు డౌట్ ఉండొచ్చు. సో 20%ని మీరు సరిగ్గా మేనేజ్ చేయకపోతే, సరిగ్గా అడ్జస్ట్ చేయకపోతే మీకు చాలా హెవీ లాస్ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత హెవీ లాస్ అంటే మీకు ఏదైతే ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా 80% తీసుకొచ్చే ప్రాఫిట్స్, అవన్నీ కూడా మీకు వాష్అవుట్ అయిపోతాయి. సో 80% విన్నింగ్లో ఉంటారు, 20% మీరు లూజింగ్లో ఉంటారు. అంటే అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్ 80 ట్రేడ్స్ మీరు సక్సెస్ అవుతాయి, 20 ట్రేడ్స్ లూజ్ అవుతారు. 20 ట్రేడ్స్ని మీరు సరిగ్గా మేనేజ్ చేసుకోకపోయినా, సరిగ్గా దీన్ని అడ్జస్ట్ చేయకపోయినా మీరు 80 ట్రేడ్స్ ప్రాఫిట్స్ తీసుకొచ్చిందంతా కూడా మీకు వాష్అవుట్ అయిపోతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది, అడ్జస్ట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది షార్ట్ స్ట్రాటజీ. సో షార్ట్ స్ట్రాటజీలో ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఓటీఎం ఆప్షన్స్ని సెల్ చేస్తాం. 1 ఓటీఎం పుట్ అలాగే 1 ఓటీఎం కాల్ మీరు సెల్ చేస్తే అది షార్ట్ స్ట్రాటజీలు అవుతుంది. సో షార్ట్ స్ట్రాటజీలు చేసే ముందు అది సేమ్ అండర్లైయింగ్ ఎసెటే ఉండాలి, అలాగే సేమ్ ఎక్స్పైరీ ఉండాలి. అంటే మీరు నిఫ్టీలో చేస్తున్నారనుకో నిఫ్టీలో చేయాలి, అలాగే బ్యాంక్ నిఫ్టీ చేస్తే మీరు బ్యాంక్ నిఫ్టీ చేయాలి. అలాగే ఎక్స్పైరీ కూడా మీరు వీక్లీ చేస్తే వీక్లీ చేయాలి, మంత్లీ చేస్తే మంత్లీ చేయాలి. అంతేగాని మీరు వీక్లీ పుట్ సెల్ చేసి మంత్లీ కాల్ సెల్ చేస్తారంటే అది సరైన షార్ట్ స్ట్రాటజీలు అయితే అవ్వదు ఫ్రెండ్స్. అర్థమైంది కదా? ఓకే, సపోజ్ నిఫ్టీ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, 15,800 దగ్గర అయితే నిఫ్టీ ఉంది. సో ఇప్పుడు షార్ట్ స్ట్రాటజీలు ఏం చేస్తాం, 1 ఓటీఎం పుట్ సెల్ చేస్తాం, అలాగే 1 ఓటీఎం కాల్ సెల్ చేస్తాం. సో 1 ఓటీఎం పుట్ అయితే 15,400 తీసుకున్నాం అనుకుందాం ఫ్రెండ్స్. కాల్ ఎంత తీసుకున్నాం, 16,200. సో ఇది ఎగ్జాంపుల్ కోసమే తీసుకున్నాను, తప్పగా ఇదేదో రైట్ పాయింట్లో 15,400 దగ్గర మీరు సెల్ చేయాలను, 16,200 దగ్గర మీరు కాల్ ఆప్షన్ సెల్ చేయాలని రూల్ కాదు. ఇది సపోజ్ నేను ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నా. సో ఒకసారి మేము గమనిద్దాం దీని ప్రీమియమ్స్ అన్ని ఎలా ఉన్నాయో. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ నిఫ్టీ వచ్చి ఎక్కడ ఉంది, 15,800 దగ్గర ఉంది. సో 16,200 ఎంత ఉంది, 41 రూపీస్ అయితే ఉంది. అలాగే 15,400 ఎంత ఉంది, 77 రూపీస్ అయితే ఉంది. సో ఇది మేము తీసుకున్నది 15,400 అయితే 77 రూపీస్, అలాగే 16,200 వచ్చేసి 41 రూపీస్ అయితే మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. సో షార్ట్ స్ట్రాటజీ అంటే ఏంటనుకున్నాం, 15,400 సెల్ చేయాలి, ఓటీఎం పుట్, అలాగే 16,200 సెల్ చేయాలి, ఓటీఎం కాల్. ఇది ఫ్రెండ్స్ షార్ట్ స్ట్రాటజీ. సో చాలా వైడ్ రేంజ్ ఉంటుంది మీకు మ్యాక్స్ ప్రాఫిట్ మీరు రీచ్ అవ్వడానికి షార్ట్ స్ట్రాటజీలో. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయితే అని చెప్పుకోవచ్చు. సో మీరు ఈ రేంజ్లో మీకు ఎక్కడున్నా కూడా మీకు మ్యాక్స్ ప్రాఫిట్ అయితే మీరు రీచ్ అవుతారు. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాయింట్లో మీరు ఏ పాయింట్లో ఉన్నా కూడా మీకు మ్యాక్స్ ప్రాఫిట్ అనేది రీచ్ అవుతారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 80% ఉండదు అనుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ 70% అయితే ఉంది ఇక్కడ ప్రాబిలిటీ. సో మార్కెట్ ఇది ఇప్పుడే ఆగస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది కాబట్టి సో మీకు డేస్ దగ్గరికి కొద్ది వెళ్ళి ఎక్స్పైరీ దగ్గరికి వచ్చి వెళ్ళి మీకు ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మార్కెట్ అనేది మీ ఈ రేంజ్లో ఉంటే. సో మీకు వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్, 59,900 అయితే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ అంటే అప్రాక్సిమేట్లీ 6,000 అయితే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ అయితే రీచ్ అవుతారు. సో మ్యాక్స్ లాస్ ఎంత ఉంది ఇక్కడ, అన్డిఫైన్డ్. సో బ్రేక్ ఈవెన్స్ వచ్చి ఎంత ఉంది, 15,280 to 16,000
318 వచ్చేసి మీకు బ్రేక్ ఈవెన్. సో ఆ రేంజ్లో కానీ మీకు ఎక్స్పైర్ అయిపోతే 26 ఆగస్ట్ అంటే ఆగస్ట్ మంత్ ఎండ్కి నిఫ్టీ ఆ రేంజ్లో మీకు ఎక్స్పైర్ అయిపోతే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ అనేది మీకు రీచ్ అయిపోతారు. సో ఎస్టిమేటెడ్ మార్జిన్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 94,000 అయితే అప్రాక్సిమేట్లీ 1 lakh అయితే మీకు ఈ స్ట్రాటజీని పెట్టడానికి అయితే మీకు రిక్వైర్డ్ అవుతుంది. సో ఈ క్యాల్కులేషన్స్ అన్ని మ్యాక్స్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్, బ్రేక్ ఈవెన్స్, మార్జిన్స్ అన్నీ కూడా మనం క్యాల్కులేషన్స్ అన్ని చూద్దాం. సో ఇక్కడ మీకు మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉంది ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ 5,900 రూపీస్ అయితే ఉంది. సో మన క్యాపిటల్తో మనం కంపేర్ చేస్తే మనకు మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 6% ఫ్రెండ్స్. 6% పర్ మంత్ అయితే మనం ప్రాఫిట్ అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇది మన రేంజ్ అయితే ఇది. సో మనం మ్యాక్స్ ప్రాఫిట్ అలా మ్యాక్స్ లాస్ని మనం క్యాల్కులేషన్ అయితే చూద్దాం. సో మ్యాక్స్ ప్రాఫిట్ ఎక్స్పైరేషన్ ఎంత ఫ్రెండ్స్, కాల్ ప్రీమియం ప్లస్ పుట్ ప్రీమియం ఇంటూ లాట్ సైజ్. సో మనం అయితే తీసుకున్నది 1 lot. నిఫ్టీ లాట్ సైజ్ అయితే ఫ్రెండ్స్ 50, 75 అయితే కాదు. సో 50 అయితే ఇప్పుడు నిఫ్టీ ఉన్న లాట్ సైజ్. సో కాల్ ప్రీమియం ఎంత 41, అలాగే పుట్ ప్రీమియం ఎంత ఫ్రెండ్స్ 77. ఈ రెండు యాడ్ చేసి ఇంటూ మీరు ఎన్ని లాట్స్ చేస్తే అన్ని లాట్స్, 1 lot అయితే 1 lot, 2 అయితే 2 lots. సో లాట్ సైజ్ వచ్చి 50 ఇంటూ లాట్ సైజ్ చేస్తే మీకు వచ్చి మ్యాక్స్ ప్రాఫిట్ అయితే ఇది. సో అప్రాక్సిమేట్లీ 5,900 అయితే మీకు ఉంది. సో ఇది ఎలా మీకు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టోటల్ క్యాలిక్యులేటెడ్ ప్రీమియం ఎంత ఉంది ఫ్రెండ్స్, 77 ప్లస్ 41, టోటల్ ఎంత అవుతుంది మీకు 118 ఇంటూ లాట్ సైజ్ చేస్తే ఇదే మన క్యాలిక్యులేషన్ 5,900 అయితే మాకు మ్యాక్స్ ప్రాఫిట్. సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్స్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్. సో మీరు ఏదైతే కాల్ ప్రీమియం, పుట్ ప్రీమియం రెండు ప్రీమియంలు యాడ్ చేసి, సెల్ చేసిన ప్రీమియంలు యాడ్ చేసి ఇంటూ లాట్ సైజ్ చేస్తే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ అనేది మీకు రీచ్ అయిపోతారు. సో అలాగే మ్యాక్స్ లాస్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ అన్డిఫైన్డ్. మీరు దేనికి ప్రొటెక్షన్ బై చేయట్లా, మీరు నేకిడ్గా సెల్ చేస్తున్నారు కాబట్టి మీకు మ్యాక్స్ లాస్ వచ్చేసి అన్డిఫైన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్రేక్ ఈవెన్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. సో బ్రేక్ ఈవెన్ వచ్చేసి లోవర్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి అయితే స్ట్రైక్ ప్రైస్ మైనస్ ప్రీమియం రిసీవ్డ్. సో స్ట్రైక్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్, మనం సెల్ చేసింది 15,400 అయితే పుట్ ఆప్షన్ లోవర్ స్ట్రైక్ ప్రైస్. సో లోవర్ స్ట్రైక్ ప్రైస్, లోవర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేషన్కి సో 15,400 పుట్ ఆప్షన్ అయితే మనం సెల్ చేసాం. సో మనం ఎంత డిస్కస్ చేసాం, ప్రీమియం రిసీవ్డ్ ఎంత ఫ్రెండ్స్, కాల్ ప్రీమియం ప్లస్ పుట్ ప్రీమియం ఎంత 118 అయితే మనం ప్రీమియం రిసీవ్ చేసుకున్నది. సో స్ట్రైక్ ప్రైస్ మైనస్ ప్రీమియం రిసీవ్డ్. సో స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి లోవర్ స్ట్రైక్ ప్రైస్ వచ్చి 15,400 మైనస్ ప్రీమియం రిసీవ్డ్ 118, మనకు ఎంత వచ్చింది ఫ్రెండ్స్ బ్రేక్ ఈవెన్. లోవర్ బ్రేక్ ఈవెన్ ఎంత 15,282. ఒకసారి మనం దాన్ని క్రాస్ చెక్ చేద్దాం, మీరు గమనించారా. సో లోవర్ బ్రేక్ ఈవెన్ అంతా 15,282 వచ్చేసి మీకు లోవర్ బ్రేక్ ఈవెన్, మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అప్పర్ బ్రేక్ ఈవెన్ చూద్దాం. అప్పర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత, స్ట్రైక్ ప్రైస్ మీ సెల్ చేసిన అప్పర్ స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం రిసీవ్డ్. సో అప్పర్ స్ట్రైక్ ప్రైస్ ఎంత సెల్ చేసాం 16,200, ప్రీమియం ఎంత ఫ్రెండ్స్ రిసీవ్ అయింది 118, యాడ్ చేస్తే మీకు ఎంత వచ్చింది 16,318. సో ఇది మన అప్పర్ బ్రేక్ ఈవెన్. సో ఒకసారి గమనిద్దాం. సో మీరు చూసారు కదా 16,318. సో ఇది మన అప్పర్ బ్రేక్ ఈవెన్. సో చాలా 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 సింపుల్ ఫ్రెండ్స్ లోవర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేషన్స్. ఇది ఎవరు కూడా మీకు ఎక్కడ డిస్కస్ చేయరు. సో మీకు ఒక ఐడియా అయితే ఉండాలి, మీరు బ్రేక్ ఈవెన్ ఎంత వస్తుంది, మీరు ఎంత సెల్ చేస్తే మీకు బ్రేక్ ఈవెన్ ఎంత వస్తుంది, ఏ రేంజ్లో ఉంటే మనం ప్రాఫిటబుల్గా ఉంటాం అనేది మీకు ప్రీమియం చూసిన వెంటనే మీ క్యాల్కులేషన్స్ అనేది మీకు ఓన్గా రావాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ మీకు డిస్కస్ చేస్తున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కేర్ఫుల్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చి మార్జిన్ రిక్వైర్మెంట్స్. సో మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది అనేది జీరోదాలో బాస్కెట్ ఆర్డర్ ఉంటుంది కదా, దానిలో అయితే మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మార్జిన్ ఆర్డర్, నేను ఈ బాస్కెట్లో అయితే పెట్టా. సో ఇది, సో నేను ఆగస్ట్ మంత్ ఎండ్ 16,200 కాల్ ఆప్షన్ అయితే సెల్ చేసా, అలాగే 15,400 పుట్ ఆప్షన్ అయితే సెల్ చేసా. సో ఇవన్నీ కూడా నార్మల్లే, పొజిషనల్గానే మేము చేసాం, ఇంట్రాడే కాదు ఇది. సో రిక్వైర్డ్ మార్జిన్ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీని ఇనిషియేట్ చేయడానికి 97,300 అయితే మీకు ఈ స్ట్రాటజీని ఇనిషియేట్ చేయడానికి కావాలి. సో ఫైనల్గా మీ దగ్గర నుంచి ఎంత మార్జిన్ అయితే బ్రోకర్ తీసుకుంటారు ఫ్రెండ్స్, 91,364 అనేది మీరు తీసుకుంటారు బ్రోకర్స్.
సో అప్రాక్సిమేట్లీగా మీరు ఈ స్ట్రాటజీని చేయడానికి మీకు అప్రాక్సిమేట్లీగా మీకు కావాల్సింది ఎంత అంటే ఫ్రెండ్స్ 1,00,000 ఉంటే మీరు స్ట్రాటజీని అయితే మీరు బిల్డ్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఇది మార్జిన్ రిక్వైర్మెంట్ ఫ్రెండ్స్. మీరు తీసుకున్నదండి పొజిషనల్ మార్జిన్స్కి, ఇంట్రాడే కాదు. ఇది కంప్లీట్లీ కూడా పొజిషనల్ మార్జిన్స్ ఏవి, ఇంట్రాడే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేసి 97,000, ఫైనల్ మార్జిన్ 91,000. సో అప్రాక్సిమేట్గా మీరు ఈ స్ట్రాటజీని మీరు బిల్డ్ చేయాలంటే 1,00,000 అయితే మీకు మార్జిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఓకే, అంత బాగానే ఉంది. కానీ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మీరు స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు అనేది మీకు డౌట్స్ ఉండొచ్చు. సో స్ట్రైక్ ప్రైస్ సెల్ చేసినప్పుడు చాలామంది డౌట్ ఉంటుంది. ఓటీఎం కాల్, ఏ కాల్ సెల్ చేయాలి, చాలా కాల్స్ ఉంటాయి. ఏ కాల్, రైట్ పాయింట్ కాల్, ఏ కాల్ సెల్ చేయాలి. అలాగే పుట్స్ కూడా, ఏ పుట్ని మీరు సెల్ చేయాలి. చాలా పుట్స్ ఉంటాయి, చాలా మంచి ప్రీమియం పుట్స్ ఉంటాయి. మీరు చూసినా టెంప్ట్ అయిపోతారు, ఈ ప్రీమియం తీసుకుందామని, ఆ ప్రీమియం తీసుకుందామని. సో ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ డేటా బట్టి మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ సెల్ చేయాలి అనేది కొన్ని వేస్ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ యూజ్ చేసి చేయొచ్చు, చార్ట్స్ యూజ్ చేసి చేయొచ్చు, ప్రీమియమ్స్ని మనం యూజ్ చేసుకుని మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది విక్స్ బేస్డ్ క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడున్న విక్స్ ఉన్న కరెంట్ మార్కెట్ విక్స్ ఉంటుంది చూసారా, కరెంట్ మార్కెట్ విక్స్ బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసి స్ట్రైక్ ప్రైస్ని మనం సెల్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో లాస్ట్ వచ్చేసి డిస్టెన్స్ అంటే నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 400 పాయింట్స్ అప్ సైడ్, బిలో డౌన్ సైడ్. అది మేము ప్రిఫర్ చెయ్యం, జస్ట్ ఎగ్జాంపుల్ అయితే మీకు తీసుకుని ఇచ్చాను నేను. సో కొద్దిగా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో డిస్టెన్స్ అయితే నేను ఎప్పుడు కూడా ప్రిఫర్ చెయ్యను. సో మెయిన్లీ కూడా ఆప్షన్ చైన్, చార్ట్స్, ప్రీమియం బేస్డ్ సెలెక్షన్, అలాగే విక్స్ బేస్ క్యాలిక్యులేషన్, విక్స్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసి మనం ప్రీమియమ్స్ని అయితే సెల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆప్షన్ చైన్ యూజ్ చేసి స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది ఆల్రెడీ నేను ఒక వీడియోలో డిస్కస్ చేశాను. సో మీరు గమనిస్తే ఆప్షన్ చైన్ అనాలిసిస్ అండ్ తెలుగు అనే ఒక వీడియో అయితే పెట్టాం. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా వాచ్ చేయండి. సో దట్ మీకు ఆప్షన్ చైన్లో సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అలాగే ఏ రేంజ్ మార్కెట్లో ఉండదు అన్నది అనాలిసిస్ అయితే మీరు చేయొచ్చు. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఇన్ తెలుగు, ప్రిడిక్ట్ మార్కెట్ అని ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూడండి. చూస్తే మీకు పక్కాగా క్లారిటీ అయితే వస్తుంది. సో ఆప్షన్ చైన్ ఎలా యూజ్ చేస్తామంటే అది ఆ వీడియోలో చూసారు కదా. సో సపోర్ట్ ఉంటుంది చూసారా, మీరు మార్కెట్ని ఐడెంటిఫై సపోర్ట్ ఉంటుంది చూసారా, ఆ సపోర్ట్ వచ్చేసి మీరు ఓటీఎం పుట్ కింద మీరు సెల్ చేస్తారు. అలాగే రెసిస్టెన్స్ ఉంటుంది చూసారా, మీరు అప్ సైడ్ రెసిస్టెన్స్, ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని ఒక డేటా ప్రకారం తీసుకుంటారు కదా, ఆ డేటా ప్రకారం చూసుకుంటే అది కాల్ని మీరు సెల్ చేస్తారు. సపోర్ట్ వచ్చేసి పుట్, అలాగే రెసిస్టెన్స్ వచ్చేసి కాల్. సో ఆ వీడియోని మీరు కంప్లీట్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు కాన్ఫిడెంట్ అనుకుంటే స్మాల్ రేంజ్ సెలెక్ట్ చేస్తారు అనాలిసిస్ చేసి ఆప్షన్ చైన్ ద్వారా. లేదనుకుంటే మీరు బిగ్గర్ రేంజ్ని మీరు సెలెక్ట్ చేస్తారు. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. స్మాలర్ రేంజ్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారనుకుంటే, లేదనుకుంటే మీరు బిగ్గర్ రేంజ్కే మీరు వెళ్ళండి. సో బిగినర్స్ కానీ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మటుకి నేను బిగ్గర్ రేంజ్ సజెస్ట్ చేస్తాను. సో మీరు స్మాలర్ రేంజ్ మీరు తీసుకోవద్దు. సో స్మాలర్ రేంజ్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, అలాగే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మీరు బిగ్గర్ రేంజ్ తీసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా మీకు పర్ఫెక్ట్గా మీకు ఏదైతే కావాలో అదే వస్తుంది. సో ఎక్కువ రిటర్న్ తీసుకుని మీరు రిస్క్ తీసుకుని స్మాల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవద్దు. సో కాన్ఫిడెంట్ అనుకుంటే స్మాల్ రేంజ్, బిగినర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ బిగ్గర్ రేంజ్. సో ఆ వీడియో మీరు కంప్లీట్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి, ఆప్షన్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, చార్ట్ యూజ్ చేసి మనం ఎలా డిసైడ్ చేయాలి, సో సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకున్నది, చార్ట్ చూసి మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది మన అనాలిసిస్తో చూపిస్తా. సో ఇది నిఫ్టీకి సంబంధించిన స్ట్రాటజీ చార్ట్ ఇది. సో నేను డైలీ పెట్టా. సో మీరు గమనిస్తే, సో నేను డైలీ పెట్టి, సో ఇక్కడ చూస్తే ఇది జూన్. సో మార్కెట్ జూన్ అంతా కూడా ఈ రేంజ్లో, సో ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యింది. మీరు గమనిస్తే మార్కెట్ జూన్ అంతా కూడా ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యింది. సో ఈ రేంజ్లో ట్రేడ్ అయింది కాబట్టి మీరు అప్రాక్సిమేట్గా 16,000 అలాగే 15,500లో మార్కెట్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి వీళ్ళు ఒక రేంజ్ అయితే మనం అనుకుంటున్నాం. సో ఇది మీరు డైలీ చూసుకున్న తర్వాత ఫస్ట్ మీరు వీక్లీ చూడడానికి ట్రై చేయండి. సో వీక్లీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో వీక్లీ అయితే మనకి ఆల్మోస్ట్ జూన్ నుంచి జూలై నుంచి కూడా ఇక్కడే ఉంది. సో
ఇది వీక్లీ. సో దాని తర్వాత మీరు డైలీ చూడడానికి ట్రై చేయండి. సో డైలీ రేంజ్లో కూడా ఆల్మోస్ట్ జూన్ నుంచి మనకు అదే రేంజ్ అయితే మెయింటైన్ అవుతుంది నిఫ్టీ. సో అది అయిపోయాక సో మీరు చూసుకుంటే 4 అవర్స్లో పెట్టి చూడండి చార్ట్. సో 4 అవర్స్లో కూడా మార్కెట్ అంతా కూడా ఈ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇలా కంపేర్ చేసుకుంటే రండి ఫ్రెండ్స్ మీరు. అలాగే 1 అవర్ పెట్టి చూడండి. సో మీకు కంప్లీట్లీ అర్థమవుతుంది మార్కెట్ అంటే ఏ రేంజ్లో ఉండిపోతుంది, అసలు ఒకవేళ కంప్లీట్లీ కూడా డే అంతా కూడా ఎలా ట్రేడ్ అయింది అన్నది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కూడా. అలాగే లాస్ట్కి వచ్చి మీరు 15 మినిట్స్ చూసుకుంటే మీకు పక్కగా క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కూడా నిఫ్టీలో ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి. సో మీకు ఇలా మీరు ఒక సపోర్ట్ అలాగే ఒక రెసిస్టెన్స్ని మీరు ఐడెంటిఫై చేయవచ్చు చార్ట్స్ యూజ్ చేసి. సో మీరు ఫస్ట్ అయితే మటుకి మెయిన్లీ కూడా డైలీ చూడడానికి ట్రై చేయండి. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో డైలీ చూసిన తర్వాత ఒక పక్క క్లారిటీ అయితే వస్తుంది. ఇది చార్ట్స్ యూజ్ చేసి మీరు సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ మీరు అలా చార్ట్స్ చూసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అలాగే ప్రీమియం బేస్ చేసుకుని మీరు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ రిస్క్ రివార్డ్ బేస్ చేసుకుని అయితే మీరు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో విక్స్ సంబంధించి అయితే చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ అది. సో మీరు ఏదైతే రాకెట్ సైన్స్ అయితే కాదు ఇది. సో సపోజ్ నిఫ్టీ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, 15,800 దగ్గర అయితే నిఫ్టీ ఉంది. ఇండియా విక్స్ ఎంత ఉంది ఇప్పుడు, 12.80 అనేది ఇండియా విక్స్ ఉంది. సో ఇండియా విక్స్ అనేది సర్క్యులేట్ అవుతుంది 11, 12, 13, 14 ఈ రేంజ్లో అయితే ఇండియా విక్స్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో 12.80 దగ్గర ఇండియా విక్స్ అయితే ఉంది. సో ఓటీఎం పుట్ క్యాలిక్యులేషన్ అయితే ఒక ఫార్ములా ఉంది. సో మీరు ఫార్ములా గమనిస్తే నిఫ్టీ స్పాట్ ఎక్కడ ఉంది 15,800. సో ఇండియా స్క్వేర్ రూట్ ఆఫ్ 12 అంటే దాని వాల్యూ వచ్చేసి 3.46. సో మీరు ఆ వాల్యూస్ అన్నీ కూడా అక్కడ ఆ ఫార్ములాలో మీరు అక్కడ డంప్ చేసి మీరు కానీ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు స్ట్రైక్ ప్రైస్ వస్తుంది, అప్రాక్సిమేట్ స్ట్రైక్ ప్రైస్ అయితే వస్తుంది. సో ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 15,200 అనేది ఇప్పుడున్న విక్స్ బట్టి ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇండియా విక్స్ సో 15,200 అనేది పుట్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే సేమ్ ఫార్ములా. సో జస్ట్ మైనస్ ప్లస్ చేంజ్ అవుతాయి. సో ఓటీఎం కాల్ వాల్యూ అనేది ఎక్కడ ఉందంటే సో ఆ వాల్యూస్ అన్ని మీరు అక్కడ దానిలో డంప్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చే స్ట్రైక్ ప్రైస్ ఎంత 16,400. సో ఇప్పుడున్న విక్స్ బట్టి సో ఇప్పుడున్న మార్కెట్ విక్స్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు సేఫ్ రేంజ్ వచ్చి సో 15,200 పుట్ అలాగే 16,400 కాల్తో అయితే ఈ మంత్లీ చేసుకుంటే మీకు బెటర్ అని చెప్పేసి ఇప్పుడున్న విక్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తుంది. సో మీ అంతా కూడా మంత్లీ రిఫరెన్స్ తీసుకునే స్ట్రాటజీ చెప్తున్నాం, ఇది వీక్లీ కాదు. సో కంప్లీట్లీ కూడా మంత్లీ రిఫరెన్స్ తీసుకుని అయితే మీకు స్ట్రాటజీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ విక్స్ బేస్ చేసి క్యాలిక్యులేట్ చేసే విధానం. సో పెద్ద డిఫరెంట్ క్యాలిక్యులేషన్ రాకెట్ సైన్స్ క్యాలిక్యులేషన్ అయితే కాదు, సింపుల్ క్యాలిక్యులేషనే. సో మీరు ఈ విక్స్ చూసి మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు తీసుకుంటే ఒక ప్రీమియం తీసుకున్నప్పుడు ఒక ఐడియా ఉంటుంది. సో విక్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తే మీకు అనేది ఒక సేఫర్ రేంజ్ అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో 15,200 to 16,400 అనేది మంత్లీ ఉండడానికైతే 90% ఛాన్స్ ఉందని చెప్పేసి మార్కెట్ అయితే డిఫైన్ చేసింది విక్స్ ద్వారా. సో అలాగే చార్ట్స్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రీమియమ్స్ అయితే మీ రిస్క్ రివార్డ్ బట్టి మీరు ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే మీకు ఆప్షన్ చైన్ సంబంధించి అయితే మీకు ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను. సో దానిలో సపోర్ట్ వచ్చేసి ఓటీఎం పుట్ కింద తీసుకుంటాం, రెసిస్టెన్స్ వచ్చేసి ఓటీఎం కాల్ కింద తీసుకుంటాం. సో మీరు కాన్ఫిడెంట్ అనుకుంటే స్మాలర్ రేంజ్ తీసుకోవచ్చు. సో ఒకవేళ మీరు బిగినర్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే వీటికి మీరు తీసుకోవాల్సింది బిగ్గర్ రేంజ్ తీసుకోండి. సో స్మాలర్ రేంజ్ అయితే మేము సజెస్ట్ చెయ్యము. సో ఇది ఫ్రెండ్స్ టైప్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అని కూడా. డిస్టెన్స్ అనేది మేమైతే ప్రిఫర్ చెయ్యము, ఎందుకంటే డిస్టెన్స్ అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఇన్ని వేస్లో మనం అయితే ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ స్ట్రాటజీ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పోస్ట్ చేయండి. సో మీ కంప్లీట్లీ మీ డౌట్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్ ద్వారా మేము ఆన్సర్ అయితే చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మటుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ స్ట్రాటజీని కలుద్దాం. జై హింద్.